నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ముగిసిన పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ కాబోతున్న ప్రచార సరళి. టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు కోసం విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టిన రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. దేశంలో నరేంద్ర మోదీ హవా ఉన్నా, తెలంగాణలో కేసీఆర్ ఊపున్నా పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్దే. సిటీ న్యూస్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ జోస్యం. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం, పథకం ప్రకారం కేసీఆర్ ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ వివేక్. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతను భారీ మెజారిటీతో గెలిపించండి. కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పిలుపు. $1,600 కోట్ల కుంభకోణానికి తెరలేపిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దింపేయండి. ఖనిలో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ప్రజలకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజలకు పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి. వివరాలు. పార్లమెంటు ఎన్నికల రణరంగం షురూ అయింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇక పార్లమెంటు బరిలో నిలిచిన ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని షురూ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. బహిరంగ సభలతో అన్ని పార్లమెంటు పరిధుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా మిగిలిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారానికి సిద్ధం కాబోతున్నాయి. వచ్చే నెల 11న జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో టీఆర్ఎస్ పక్షాన ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేత కానీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ చంద్రశేఖర్, బీజేపీ పక్షాన సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కుమార్ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున తమ అనుచరులతో వెళ్లి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఎన్నికల అధికారి శ్రీదేవసేనకు తమ నామినేషన్లు సమర్పించారు. భారీ ర్యాలీలు చేపట్టి తమ బలాలను నిరూపించుకున్నారు. అయితే ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న మాజీ ఎంపీ డాక్టర్ జి వివేక్ ఉత్పన్నమైన రాజకీయ పరిణామాల వల్ల పోటీ నుండి తప్పుకోవడం ఒక చర్చనీయాంశమైంది. దీంతో ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు త్రిముఖ పోటీ ఏర్పడింది. గెలుపు అవకాశాలు ఎటువైపు అనేది ప్రచారం మొదలైతే ఈ ప్రాంత ఓటర్ల నాడి బహిర్గతమయ్యే అవకాశం ఉంది. అయితే మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకాని గెలుపు కోసం రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెరాస శ్రేణులతో సమావేశమయ్యారు. నామినేషన్ ర్యాలీని విజయవంతం చేసేందుకు వేలాది మంది కార్యకర్తలతో పెద్దపల్లి తరలి వెళ్లారు. దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ ఎంపీలుగా గెలిపించి
సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఉద్యమాలకు ఊపిరి పోసిన పెద్దపల్లి పార్లమెంటు ప్రజలంతా ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ను గెలిపించాలని ఎమ్మెల్యే చందర్ విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటేష్ నేత గారి నామినేషన్ మహోత్సవానికి రామగుండం నియోజకవర్గం నుంచి కూడా మేమంతా పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మేము సమావేశాలు పెట్టిన సందర్భంలో, ప్రజలలో కలిసిన సందర్భంలో ఈరోజు గొప్పగా చెప్తున్నారు. కేసీఆర్ గారు అన్ని సామాజిక అన్ని కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. కేసీఆర్ గారు ప్రకటించినటువంటి అభ్యర్థిని మేమంతా కూడా అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని కార్మికులు, వ్యాపారులు, సబ్బండ వర్ణాల ప్రజలందరూ కూడా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి సకల జనులందరూ కూడా ఇలా వెంకటేష్ నేతను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నామినేషన్ మహోత్సవంలో కూడా అన్ని కులాలు, అన్ని గ్రామాల రైతులు అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము గెలిపించి ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ఫలితాన్ని కేసీఆర్ గారికి ఒక బహుమతిగా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బి వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా టీబీజేకే శ్రేణులు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు మాజీ ఎంపీ వివేక్. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడం కష్టమేనన్న భావనతో వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారాన్ని మనకు వివరించేందుకు మా కరెస్పాండెంట్ పుదరి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యూ. టీఆర్ఎస్ పార్టీ టికెట్ను ఆశించి భంగపాటుకు గురైన మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ అంతిమంగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. దీంతో గత 3 రోజులుగా వివేక్ భవిష్యత్ కార్యాచరణపై జరుగుతున్న చర్చకు వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. అయితే తమ పార్టీలో చేరితే ఎంపీ టికెట్ను కేటాయిస్తామని బీజేపీ పదే పదే ఆహ్వానం పలికినప్పటికీ ఇందుకు తిరస్కారం తెలిపిన వివేక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినట్లుగా తెలియవచ్చింది. ఈ ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టడంతో ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని అనుచరులు, అభిమానుల నుండి ఒత్తిడి కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికలకు అతి తక్కువ కాలం ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గుర్తును 7 నియోజకవర్గాల్లోని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కష్టమని భావించిన వివేక్ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని నిర్ణయించుకున్నట్లుగా తెలియవచ్చింది. సోమవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించిన వివేక్ ఒక పథకం ప్రకారమే కేసీఆర్ తనకు ద్రోహం చేశారని చెప్పడం కొసమెరుపు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ కుమార్. దేశంలో ఎన్నడూ జరగనంత 1600 కోట్ల రూపాయల రాఫెల్ కుంభకోణానికి తెరలేపిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ విజయం కోసం రామగుండం నియోజకవర్గం ఆ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడి ఆర్కే గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో శ్రీధర్ బాబు బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిన శ్రమనంతా కేవలం దశాబ్ద కాలం పాలనలో బీజేపీ నరేంద్ర మోదీ సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. 5 ఏళ్ల నుండి 15 మంది ఈ ఎంపీల బలంతో ఉన్న టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, ఇప్పుడు మళ్ళీ 16 ఎంపీలు గెలిచినా టీఆర్ఎస్ ఏం చేయగలదని ఆయన ప్రశ్నించారు. అయితే నియంత పాలన కోసం ఎంపీలను కూడా గెలిపించాలని కోరుతున్న కేసీఆర్కు గుణపాఠంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంట్లో కాకా అలియాస్ వెంకటస్వామి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే వెంకటస్వామి అన్నట్లుగా దశాబ్దాల కాలం కొనసాగిందని, అయితే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీని వీడిన వెంకటస్వామి కుటుంబ సభ్యులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన కోరారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన అభ్యర్థిని గెలిపించాలని. ఆ అభ్యర్థి ఎవరంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రధానమైన అభ్యర్థిని నిలబెట్టాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో
పోరాటం చేసిన వ్యక్తిని ఆలోచన చేయాలి. ఈ ప్రాంతానికి అన్ని విధాలా ఉపయోగపడే వ్యక్తిని ఆలోచన చేయాలి. పార్లమెంట్ అంటే స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు దేశ స్థాయిలో సమస్యలు పరిష్కారం చేయాల్సిన యోగ్యత ఉన్న మనిషిని, దాంట్లో సీనియర్ మనిషిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి డాక్టర్ చంద్రశేఖర్ గారిని నిలబెట్టిన ఆలోచన మేరకే స్థానికేతరుడా కాదు, సత్తా ఉన్న మనిషి కాదా అని ఆలోచన చేయాల్సిన సమయం ఏర్పడ్డది. మరి రాహుల్ గాంధీ గారి ముందుగా రేపు పొద్దున మేమందరం కూడా ఈరోజు పెద్దపల్లిలో రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టినా, లేకుంటే గోదావరి కన్నీలో పెట్టినా, మంతడిలో పెట్టినా, ధర్మపూర్లో పెట్టినా, మంచిర్యాలలో పెట్టినా, బెల్లంపేటలో పెట్టినా, చెన్నూరులో పెట్టినా, తప్పకుండా రేపు ఎక్కడ పెట్టినా ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తకు సంబంధించిన వారి బలాన్ని తప్పకుండా ప్రస్ఫుటంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మేము చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించే విధంగా మనము చంద్రశేఖర్ గారిని గెలిపించాలి. ఈరోజు సింగరేణి కార్మికుల సమస్యలు చూడండి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అట్లానే ఉంది, మా సత్యనారాయణ డిస్మిస్డ్ ఎంప్లాయ్మెంట్ అట్లానే ఉంది. ఈరోజు హౌసింగ్ విషయంలో ఆ సమస్య అట్లానే ఉంది, ఇంకా మిగిలిపోయిన పట్టా భూముల విషయంలో అట్లానే ఉంది. సింగరేణి యాజమాన్యం ఈరోజు కార్మికుల విషయంలో ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఓపెన్ క్యాస్ట్ మైండ్లు బంద్ చేయాలని చేస్తా ఉన్నాం. మన అర్థనాదం, ప్రజల అర్థనాదం వినిపించుకోవడం లేదు. ఈరోజు ఇన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. సింగరేణి విషయంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, నిమ్స్ తరహా ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పిన 6 సంవత్సరాలు గడిచింది, ఇప్పటి వరకు కూడా విషయంలో మాట్లాడడం లేదు. ఈరోజు 4000 మెగావాట్ విషయంలో కానీ, రేపొద్దున మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు విషయంలో కానీ పెద్దలు చంద్రశేఖర్ గారు వారు అనుభవాన్ని ఉపయోగించుకొని ఇక్కడ తీసుకురావడానికి వారి వంతు కృషి తప్పకుండా చేయడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ ఒక ప్రకారం మతతత్వ రాజకీయం చేస్తా ఉన్న తరుణంలో మరి ఈరోజు జరుగుతా ఉన్న పోరాటం ఇక్కడ బీజేపీ కావాలా కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేయాలని నిర్ణయం చేసిండ్రు, ముఖ్యమంత్రులను చేసిండ్రు, మంత్రులను చేసిండ్రు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలి? అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కావాలన్నా, లేకుంటే మతాల పేరు మీద కులాల పేరు మీద విచ్ఛిన్నం చేసే బీజేపీ పార్టీ కావాలన్నా అని ఈ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి వేసినా అది వారు ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీకే చెందుతుంది. కానీ వీరి ద్వారా ఏ లాభం జరగదు కేంద్రం నుంచి అని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రఫేల్ కు సంబంధించిన, డిఫెన్స్ కు సంబంధించిన, ఏరోప్లేన్ కు సంబంధించి 1600 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఈరోజు అవినీతి లేదని మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. రాహుల్ గాంధీ గారు పదే చెప్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్కి ఇచ్చాల్సిన ఈ కాంట్రాక్ట్ ని మరి అనిల్ అంబానీ గారి కొత్త ఫ్యాక్టరీకి ఇచ్చడం జరిగింది. దీన్ని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ ఉద్యోగులతో తయారు చేయాల్సిన ఈ ప్లేన్ ని మనం చేయొచ్చు. మేడ్ ఇన్ అంశాన్ని మీరు తప్పుదారి పట్టియొద్దు. ఒక వ్యక్తి గురించి, పారిశ్రామికవేత్తల గురించి అని అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా చెప్తున్న వైనాన్ని ఇక్కడ ఉన్నామా గోదావరి పట్టణవాసులు అనేక మంది విజ్ఞానులు, విద్యావంతులు ఇవన్నీ కూడా గమనించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు. వారందరినీ కూడా వెంకట స్వామి గారికి సంబంధించిన శ్రేయోభిలాషులను, అభిమానులను, వారి తనయులను కూడా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ పరంగా అనేక విషయాల్లో మీ పరంగా నిలబడి పనిచేసింది. మీరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో
ఆలోచన చేయాల్సిన సమయం ఏర్పడ్డది. మీకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన దగ్గర మళ్ళా తిరిగి మేము రమ్మని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని గెలిపించే కార్యక్రమాన్ని మీ విచారణ వేసుకొని ముందుకు నడిపించే కార్యక్రమం చేయాలని ఈ సభాముఖంగా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా ఈరోజు నాకు మా రాజసింగ్ పడకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబెలిసిన బాధ్యతతో ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా ఇంట్లో అన్నదమ్ములకే కొన్ని సందర్భాల్లో పడదు, కానీ కుటుంబాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు విడిపోయినప్పుడు తిరిగి రావాల్సిన సమయం ఏర్పడినప్పుడు తప్పకుండా ఒక బాధ్యత గల వ్యక్తులుగా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. రండి కలిసి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీ తిరిగి వైభవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ అంతకుముందు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మకాన్ సింగ్, ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా మాట్లాడుతూ ఎంతమందితో సభలు ర్యాలీలు చేశామన్న విషయాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులంతా పనిచేయాలని వారు కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను వైఖరిని దగ్గరుండి గమనించిన వ్యక్తిగా చంద్రశేఖర్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వారు భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో నమ్మకంగా పనిచేస్తే సోనియామ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చింది. ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ సోనియామ్మకు విధేయతగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇప్పుడే శ్రీధరన్ చెప్తా ఉన్నారు, నాకు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి గొప్ప అవకాశం ఉండేది. కానీ రాజకీయాలకు అధికారాన్ని పక్కన పెట్టి విశ్వాసంతో ఉన్న ప్రయత్నంలో భాగంగా తన వంతు ఒక నిజాయితీని సాధించే పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. మొన్న కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుండా కూడా కార్యకర్తల మేరకు పోటీ చేసినారు. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా, ఒక నిజాయితీ గల వ్యక్తిగా, ఒక డాక్టర్గా, రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం, పేద ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పోరాటం చేసే సత్తా ఉన్న నాయకుడిగా మరి మన పార్లమెంట్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇక్కడున్న మహిళా నాయకురాలు, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన నాయకులు, వివిధ డివిజన్ నుంచి వచ్చిన నాయకులందరం కూడా మనమందరం ఈ ప్రాంతానికి ఎవరెవరో పార్లమెంట్ వాళ్ళు బయట నుంచి వచ్చినారు. ముక్కు మొదకం తెలవని వాళ్ళు వచ్చి టైంకు నామినేషన్ ఇచ్చిన వాళ్ళు మనం గెలిపించినాం. ఈరోజు ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి మనం గెలిపియాలా. సౌమ్యుడు 5 సార్లు గెలిచిండు కాబట్టి నేను ప్రత్యేకంగా గోదావరి కని తర్వాత 18 లైన్ కాలనీ ఈ రామగుండం కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సోదరులకు వాళ్ళ నాయకులే మొత్తంగా 40 డివిజన్లు కూర్చోండి. రాజనేని ఒక్కడు గెలిచిండు పాపం, అలా చూసుకున్నా ముందర. ఓట్లు కావాలా, ఓట్ల గురించి మాట్లాడదాం. భాషను ఓట్లు నువ్వు ఎన్ని ఇస్తావు, నేను ఎన్ని ఇస్తా. తగ్గఫార్ అంటే తగ్గఫార్. ఇన్ని ఓట్లు ఇస్తా పదవి, ఇన్ని ఓట్లు ఇస్తా నీ పదవి, ఇన్ని ఓట్లు ఇస్తా పువ్వ పెట్టు, ఇన్ని ఓట్లు ఇస్తా నీ కారెక్కి ఆ దమ్మున వాళ్ళ డ్యాన్స్ తీసి దమ్మున ఇది నా యొక్క వాదము. ఎవరికైనా బాధ కలిగినా నాకేం పడకూడదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నేను నా వృత్తి ధర్మంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయిస్తా ఉన్నాను. అది సంజయ్ రెడ్డి గారికి తెలుసు, రాహుల్ గాంధీ గారికి తెలుసు, అశోక్ గెహ్లోట్కు తెలుసు. మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్, కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఈర్ల కుమరయ్య, జనక్ ప్రసాద్, గంటా సత్యనారాయణ రెడ్డి, కల్వలింగస్వామి, ధర్మపురి, మాంకాళి స్వామి, వంగ శ్రీనివాస్ గౌడ్, ఎం రవికుమార్, కొలిపాక సుజాత, మల్లయ్య, అయోధ్య సింగ్, దొంతుల లింగం, వాజిద్ ఖాన్, గుండేటి రాజేష్, ఎండి ముస్తఫా, టి యుగంధర్, గాదం నందు, విజయ, తానిపర్తి గోపాలరావు, పీచర శ్రీనివాసరావు, మారెల్లి రాజిరెడ్డి, పెద్దెల్లి ప్రకాష్, బొమ్మక రాజేష్, కొప్పల శంకర్, నాయని ఓదెలు, తిప్పారపు శ్రీనివాస్, కొరణి కవిత, వెంకటరెడ్డి, వెంగల పద్మలత, బాపు, నెరకంటి రాము, గుండేటి రాజేష్, చిప్పరాజేష్, స్వప్న, తిరుమల, పోచం, సూరసమ్మయ్య, బాపు, ఎంచర్ల మహేష్, అనుమ సత్యనారాయణ, అంజులు,
పూదరి సత్తయ్య గౌడ్, ముల్కల కొమరయ్య, గోరె ప్రసాదరావు, సుధాకర్, మడ్డి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతను భారీ మెజారిటీతో గెలిపించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఎఫ్సిఐ గౌతమి నగర్లోని తన నివాస ప్రాంగణంలో అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు సోమరపు సత్యనారాయణ. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలను టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా భావించాలని, అధినేత కేసీఆర్ సూచించిన బోర్లకుంట వెంకటేష్ నేతకానిని భారీ మెజారిటీతో గెలిపించేలా టీఆర్ఎస్ కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా కేంద్రంలో కూడా టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రగతి మరింత వేగవంతం అవడంతో పాటు సులభతరం అవుతుందని సూచించారు. ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు అన్ని డివిజన్లు, అన్ని గ్రామాలు కూడా మనం తప్పకుండా సందర్శించాల్సిన అవసరం ఉంది. ఏ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ డివిజన్లో పట్టణ కమిటీ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. అట్లాగే ఏ గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ తర్వాత ఆ మండల కమిటీని సీనియర్ నాయకులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని మనందరం కూడా కష్టపడి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారికి మరియు పెద్దలు కేటీఆర్ గారికి పూర్తి విశ్వాసాన్ని ఇస్తున్నాం. మీరు పెట్టిన క్యాండిడేట్ను మేము తప్పకుండా గెలిపిస్తాం. మాకు ఇక్కడ ఉన్న కొందరు లోకల్ నాయకులు వాళ్ళ మంత్రులు కావచ్చు చాలా ఇబ్బందులు పెట్టినారు, మాజీ ఎంపీ కావచ్చు. పెట్టినప్పటికీ ఈరోజు పార్టీ విషయం ముఖ్యం కనుక తప్పకుండా పార్టీకి పనిచేసే విధేయులుగా అందరం కలిసి మనకున్న దాదాపు 8,000 మంది టీం మనకుంది. ఈ 8,000 మందితో కూడా మనం కష్టపడి అందరం పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ హవా ఉన్న తెలంగాణలో కేసీఆర్ జోరున్న పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన గెలుపు బాటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉంటారని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ ఇన్ఛార్జి దుద్దిల్ల శ్రీధరబాబు స్పష్టం చేశారు. అసలు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంపీగా గెలిచినా ఓడినా లెక్కలోకి రారని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని శ్రీధరబాబు వెల్లడించగా, పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులంతా సమన్వయంగా పనిచేస్తూ కాంగ్రెస్ జెండాను ఎగరవేయనున్నారని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ జోస్యన్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంపై మనతోటి మాట్లాడేందుకు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే. దాదాపుగా పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పరంగా పాలకున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల్లో పోటీ పడుతుంది కదా, మూమెంట్ ఏ రకంగా ఉండబోతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి ఎక్కడైపోతుందండి. మీలాంటి ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిస్తే వారు అయింది. మనుషులు వ్యక్తులుగా పోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాలు ఎక్కడైతలేదు. ఒకటి ప్రధానమైన అంశం. రెండవది, ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన అంశము తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది కేంద్ర స్థాయిలో జరుగుతూ ఉన్న ఎన్నికలు. జాతీయ పార్టీలు రెండు, ఈధర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, లేకుంటే బీజేపీ అనేది రావాలి. ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కష్టించి పనిచేస్తూ ఉన్నారు. ఇంకో ప్రక్కన బీజేపీ నుంచి వాళ్ళ నాయకుడిని ప్రధానమంత్రిగా చూడాలని చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి చొరవతోనే తెలంగాణ వచ్చిందనే అంశాన్ని ప్రధానంగా దృష్టి పెట్టుకుని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటు వారు వేయటం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చిండ్రు, పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ ఓటు వాళ్ళకేస్తే లాభం లేదు. ఈరోజు పరిపాలనకు వచ్చేది కాంగ్రెస్ పార్టీ, లేకుంటే జనం ఆశిస్తే బీజేపీ. ఈరోజు ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ వారికి ఓటేసినా లాభం లేదని
మేము తెలంగాణ యావత్ ప్రజలకు తెలియజేస్తాం. అంటే దేశం మొత్తంగా నరేంద్ర మోడీ హవా కొనసాగుతుంది నేపథ్యం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం హవా ఉంది కదా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ రకంగా ఆదరణ చేసుకుంటారు? తప్పండి. మొన్న జరిగిన ఈ మధ్యలోనే మొన్న 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 3 ప్రధానమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ బీజేపీ గాలి ఉంది. ఈరోజు యావత్ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉంది. బీజేపీ పార్టీ కేవలం మాటల పార్టీ అని మన రాష్ట్రానికి కూడా ఒరగబెట్టింది ఏది లేదు. నిధులు ఇవ్వలేదు, నిధులు రాలేదు మేంగా చెప్పింది. నేరుగా పరిపాలన చేసిన ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు బీజేపీ ఇక్కడ ఏం చేయలేదని. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసే శక్తి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికైన పార్లమెంట్ సభ్యులకు అవకాశం ఉంటుంది వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న కాన్స్టిట్యున్సీలో మాట్లాడటానికి. ఉదాహరణకి ఎఫ్సిఐ ఇక్కడ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఎఫ్సిఐ పునర్నిర్మాణం జరగాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడుస్తోంది. కలిసిన కార్యక్రమాన్ని ముందుకు పూర్తి స్థాయిలో వేగవంతంగా నడిపేయాలంటే నడిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు పోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలతో ముందుకు? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కాబోతున్నప్పుడు మీరు కూడా చేయూతనివ్వండి, పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థిని గెలిపించుకోండి. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవుతా ఉన్న తరుణంలో మరి ఇక్కడ ప్రతిపక్షం ఉండదు, కేవలం మరి అధికార పక్షంలో ఉండి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది అని మేము చెప్తా ఉన్నాం. ఉదాహరణకి మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు అధికార పక్షంలో లేం కనుక మేము ఇచ్చిన అనేక అంశాలను మా నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలు సఫలీకృతం కాదు, చేయనివ్వరు. వాళ్ళు మంత్రులు లాంటి అనేక ప్రచారం చేపట్టిన నేపథ్యంలో పార్టీల పరంగా డెఫినెట్లీ పార్టీ అన్నప్పుడు నడుపుతూ ఉంటుంది, వ్యవస్థ నడిపే కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఏసి లాభం లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీకి నడుస్తూ ఉన్న యుద్ధంలో వాళ్ళకి వేస్తే లాభం లేదు, ఓటును వృధా చేసుకోవద్దని కోరుతా ఉన్నా. అదే మాది కూడా మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం కూడా ఈరోజు టికెట్కి సంబంధించిన అనేక కోణాల నుంచి ఆలోచన చేసే అందరినీ ముందుకు పెట్టిన తరుణంలో మా కార్యకర్తలను నాయకులు అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. పార్టీని నిలబెట్టాలి, జెండాను నిలబెట్టాలి, జెండానిచ్చే కార్యక్రమాన్ని ముందుకు నిలబెట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేయడానికే మేము అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు. పెద్దపల్లి పార్లమెంట్ విషయానికి వస్తే కొంత స్థానిక అంశం మీ కాంగ్రెస్ పార్టీ నుండి తెరపైకి తీసుకొచ్చింది కదా, అలాంటి నాయకులకు మీరు ఏం చెప్పగలుగుతున్నారు? స్థానిక అంశం కనుక ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీ అభ్యర్థి విజయం ఏ రకంగా ఉంటుందని మీరు పార్లమెంట్లో ఎవరికి సత్తా ఉంటుంది, ఎవరికి శక్తి ఉంటుంది, ప్రజాప్రతినిధి ఎన్నికైన వారు ఏ స్థాయిలో ఉన్నవారు అనుభవంలో ఉన్న నాయకులు ఉన్నారా లేదని ప్రజలు గమనిస్తారు తప్ప ఇక్కడ స్థానికత్వం ఏంటండి. ఇక్కడ స్థానికం అంటే ఈ నియోజకవర్గం పక్కన ఉన్నవాడికి స్థానికత్వం ఉండదు, పక్క జిల్లా వారికి స్థానికత్వం ఉండదు. దీనికి ప్రాపర్ డెఫినేషన్ అనేది ఎవరు ఉండదు. ఏదో రాజకీయంగా కొనం నుంచి ఆలోచన చేసే క్రమం తప్ప. పార్లమెంట్ పరిధిలో ఒక మీ కాన్స్టిట్యూన్సీ మీద మిగతా 6 కూడా టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి కాబట్టి ఇట్లా మీరు ఈ క్యాండిడేట్ గెలుపుకోవాలి. ఇప్పుడు 4 నెలలు గడిచిన తరుణంలో ప్రజలందరూ మళ్ళొకసారి గమనించింది 4 నెలల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తలేదని. ఇంకా ఈ 6 నియోజకవర్గాల్లోనే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది నాకంటే. అంటే ప్రచారంలో ఏ రకంగా మూమెంట్ తీసుకుంటుంది మీరు చెప్పండి. నామినేషన్ వేసినప్పటి నుండి కూడా బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలతో టచ్లో ఉన్నాం. ఆ బూత్ లెవెల్ అదేవిధంగా గ్రామ కమిటీలు మా పార్టీ చాలా స్ట్రాంగ్ కమిటీలన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆ నియోజకవర్గాల మొన్ననే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు కసితో ఉన్నారు. కసితోనే కాకుండా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినానో
వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఈ ఎన్నికల్లో పోతారు కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ రావడానికి అవకాశం అనేది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎట్లా సమన్వయం చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆటోమేటిక్గా సమన్వయంతోనే ఉంటారు. దాన్ని ఎట్లా నేను చేసేదేమో ప్రత్యేకంగా కొంతమంది టికెట్ల ఆశించి భంగపడ్డారు కదా, అలాంటి నాయకులు భంగపడ్డ వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకం పోతలేరు. ఇప్పుడు ఎవరైతే టికెట్ ఆశించినారో వాళ్ళు కొంతమంది సార్ చెప్పినట్లు అవతలకి వెళ్ళిపోయినారు ఉన్నారు. స్ట్రాంగ్గా మేము తప్పకుండా మేము కాంగ్రెస్ నిలబెట్టుకుంటాం అనే దాంట్లోనే ఉన్నారు తప్ప వాళ్ళు ఏదో వ్యతిరేకంగా పోతామనే ఆలోచన మాత్రం లేదు. చివరి చెప్పండి సార్, మీరు మీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు, మీరు ప్రజల నుండి ఏం కోరుకుంటారు? ప్రజల నుంచి మీరు ఓటు వేసినప్పుడు బాగా ఆలోచన చేసి ఓటేమనుకుంటాం. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చింది ఓటేసి. ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నిక మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్న ప్రజలందరినీ కూడా, ఈరోజు జరుగుతూ ఉన్న ఎన్నిక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మీరు ఆల్రెడీ టీఆర్ఎస్కి ఓటేసిండ్రు, పరిపాలన ఇచ్చిండ్రు. ప్రాంతీయ పార్టీకి ఈ రాష్ట్ర పరిపాలన మరొకసారి 5 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఇచ్చిండ్రు. కేంద్రంలో ఉండబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక ఆ అధికార పక్షానికి సంబంధించిన మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రాంతానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులందరికీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు చురుకైన యువ నాయకత్వం, మరి కేంద్ర స్థాయిలో కూడా అవినీతి లేకుండా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్న వ్యక్తి. వైద్యము, వ్యవసాయము, రైతులు, కార్మికులు, అన్ని వర్గాలకు సంబంధించిన బీద, బలహీన, బడుగు, మైనారిటీలకు సంబంధించిన అంశాల్లో అందరికీ న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కనుక అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందనే ఒక ఆలోచన చేసే తరుణం ఏర్పడ్డది కనుక, సమయం ఏర్పడ్డది కనుక మేము ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం. చేతి గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడినా గెలిచినా పెద్దగా ప్రయోజనం మాత్రం ఏముండదన్న విషయాన్ని గ్రహించి ఇప్పుడు జరగబోతున్న ఎలక్షన్లో బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే పోటీ జరుగుతుంది. ఈ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కనుక ఎంపీగా గెలిపిస్తే దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందన్న విషయాన్ని గ్రహించాలని ఇప్పుడు మనకు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరుతున్న నేపథ్యంలో ప్రజలు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూద్దాం. కెమెరామెన్ తిరుపతితో సత్యం, సిటీ న్యూస్, గోదావరికని. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థిని గొడిసెల నాగమణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్టీలు, నాయకులు చెబుతున్న మాటలకు, చేస్తున్న కార్యక్రమాలకు పొంతన లేకుండా పోతోందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పోరాటాల పురిటిగడ్డ, కళాకారులకు నిలయమైన పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఎంపీ ఎన్నికల్లో గొడిసెల నాగమణిని గెలిపించాలని కళాకారుడు చంద్రశేఖర్ కోరారు. కృతజ్ఞతలు. మీ ముందుకు వస్తున్న పెద్దపల్లి ఎంపీగా గొడిసెల నాగమణిని నేను తొలిసారిగా కలెక్టర్ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎందువలనంటే తెలంగాణ తల్లి మీద ప్రమాణం చేసినట్టే, నమ్ముకున్న ప్రజల మీద ఒట్టు వేసినట్టే అనిపించింది. ఎందుకంటే ఒట్టుకనేది చాలా విలువిస్తా, భయపడేది. ఎందుకంటే నేను ఒక సింగరేణి కార్మికుడు కూతురును కాబట్టి పేదవాళ్ళకి ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. మన కష్టం మీద మనము బ్రతుకుతున్నాము. నాయకు కొత్తగా చేసేది ఏమీ లేదు. ఆ తెలుగు తల్లి కూడా వాళ్ళు నా మీద ఒట్టు వేస్తున్నారు, కానీ ప్రజలకి ఏమి చేసేది లేదు. దరిద్ర కాలాలు వస్తున్నాయి కాబట్టి పార్టీల కోసం కొట్లాడడం కాదు, ప్రజల కోసం కొట్లాడమని బాధాకర విషయము. అప్పుడు కానీ తెలంగాణకి పచ్చగా ఉంటుంది, ప్రజలకు కష్టాలు పోతాయి, తొలగిపోతాయి అని నా మనవి. ప్రతి ఇంటి ఆడపడుచులకు కుట్టు మిషన్లు ఇస్తాము. రైల్వే పెద్దపల్లి టు మనుగూరు రైల్వే లైన్ కోసం ప్రభుత్వం నుండి కొట్లాడుతాము. సింగరేణి ఉద్యోగులకు ఐటీ రద్దు కోసం పోరాడుతాము.
కోల్బెల్ట్ ప్రాంతం అంటేనే పోరాటాలకు పురుటిగడ్డ, కళలకు పుట్టినిల్లు. అలాంటి పోరాటాల గడ్డలో జన్మించినటువంటి మా గుడిసెల నాగమణి వదిన గారు తొలిసారిగా ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు రాబోతున్నారు. ప్రజలందరూ భారీ మేడతోని ఆదరించి ఆశీర్వదించగలరనే నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే గెలుపు ఓటం అనేది సహజం, అది భగవంతుని సంకల్పం. ప్రజల ఆదరాభిమానం ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అది ఒక ఓటు, ఒక శక్తి, ఒక ఓటే ఒక ఆయుధం. ఎందుకంటే మీరు వేసే ఒక ఓటు తలరాతను మారుస్తుంది, భవిష్యత్తును మారుస్తుంది. కానీ ఇలా ప్రభుత్వాన్ని నడిపించేది ప్రజలు, కానీ ప్రజలు నడిపించేది ప్రభుత్వం కాదు. ఎందుకంటే మనం మనిషి పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే సత్యంత వరకు కూడా మనం ఒక ఫండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్తారు, కానీ మన నిజాతిగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల కోసం ఆలోచిస్తలేరు. గెలిచినా ఓడినా ప్రజల కోసం కొట్లాడతాం. మేము గెలిచిన అనంతరం యములవాడ కొండగట్టు తీర్థయాత్రలకు ఉచిత బస్సు పెడతాం. 7 కాన్స్టిట్యున్సీలలో 7 డీసీఎంలు పెడతాం, 14 ఫీజర్లు పెడతాం చనిపోయిన వాళ్ళకు ఉచితంగా. ఏది మన అంతిమ యాత్రకి భిక్షాటన చేసిన వాళ్ళకు కూడా ఒక భవనం ఏర్పాటు చేస్తాం. తర్వాత కొడుకులు బిడ్డలు వదిలిపెట్టిన వాళ్ళకు కూడా ఒక భవనం ఏర్పాటు చేస్తాం. ఎంపీ నిధులకి లక్షదారులకి వెళ్ళి తర్వాత అనాథ పిల్లలకు, అంటే భారతదేశంలో వాళ్ళకు కూడా స్వేచ్ఛ కలగాలి, వాళ్ళకు కూడా హోటాకు కల్పిస్తాం, వాళ్ళకు కూడా ఆధార్ దీపిస్తాం. తప్పకుండా ఒక అక్కగా పేదింటి ఆడపిల్లలకు 10,016 రూపాయలు ఇస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా నిరుద్యోగుల సమస్య చాలా ఉంది. ఆర్ఎఫ్సీలో కూడా స్థానికులకు చాలా ఉపాధి అవకాశం కల్పించాలి. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కందిలక్ష్మి, శ్రీనివాస్, సాయి ప్రసాద్, అమర్నాథ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖనిలో గుణసుందరి కథ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో భాగంగా సోమవారం పలు ప్రాంతాలలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రం యూనిట్ సభ్యులు. ఈ క్రమంలో స్థానిక మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ నివాసంలో హీరో హీరోయిన్ల ఫోన్ సంభాషణ ఘట్టాన్ని చిత్రీకరించారు. ప్రజలు ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆదివారం సాయంత్రం డీసీపీ సుదర్శన్ గౌడ్, రామగుండం సిఐ బుద్ధస్వామితో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పోలీసులు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని మజీద్ టర్నింగ్ ఏరియాలో కవాతును జెండా ఊపి ప్రారంభించిన డీసీపీ సుదర్శన్ గౌడ్, ఐటీబీపీ సహాయక కమాండర్ కుల్వంత్ సింగ్ పోలీసులతో కలిసి ప్రధాన వీధుల గుండా ఆదివారం మార్కెట్ వరకు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ఎన్నికలు సజావుగా సాగడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకున్నామని, విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించడం కేంద్ర బలగాలకే సాధ్యమన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా అభద్రతా భావం లోనుగా కాకూడదు. మనకు సెంట్రల్ నుండి కూడా పారామిలిటరీ ఫోర్స్ రావడం జరిగింది. ప్రస్తుతం ఐటీబీపీ మనకు ఒక కంపెనీ రావడం జరిగింది. ఈ పారామిలిటరీ ఫోర్స్ ఈ ఫ్లాగ్ మ్యాచ్ ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా అభద్రతా భావం లోను కాకూడదు. వాళ్ళు వచ్చింది మనకు ఈ ఎన్నికలు కొంచెం ప్రశాంతంగా జరుపుకునే భాగంగా వాళ్ళు ప్రతిరోజు పెద్దపల్లిలోని ప్రతి పట్టణాన్ని వాళ్ళు ఫ్లాగ్ మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ బుద్ధస్వామి మరియు దత్తాత్రి ఎస్ఐ గారు, నేను తర్వాత అసిస్టెంట్ కమాండెంట్ కుల్వంత్ గారు మరియు అందరం కూడా ఈరోజు ఫ్లాగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలు కాపాడడం భాగంగా మేము ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలని మేము కోరుతున్నాము. ఎవరు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు ఎవరైనా చేసినా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఎన్నికల సందర్భంగా కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి
పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్నది. మాకు ఫ్లైయింగ్ స్పాట్స్ ఉన్నాయి, సర్వేలెన్స్ టీంలు ఉన్నాయి, మా ఎస్బీ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, మా లోకల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్లు ఉన్నారు. మీ అంతా కూడా ఈ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు పటిష్టంగా ప్రశాంతంగా జరిపే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు రామగుండం మున్సిపాలిటీ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ పసల దత్తాత్రి, ఎస్ఐ రాజిరెడ్డి, ఐటీబీపీ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని జీఎం కాలనీలోని అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో సీనియర్ జర్నలిస్ట్ స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ జన్మదిన వేడుకలను ఆదివారం వెలుగు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనాథ పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేసి అనంతరం పిల్లలకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు గడ్డం శ్యామ్ కుమార్, ఇందరపు సునీత శంకర్, చింతిరెడ్డి సంతోష్ రెడ్డి, సంధ్య, సర్వేష్, సందీప్, శ్యామ్, కుటుంబ సభ్యులు జ్యోతి, హస్రిత, ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు, సంధ్య, కరణ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఫోటోఫినా పోస్టర్ను ఆవిష్కరించారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఫోటోఫినా పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు నూతన టెక్నాలజీని తెలుసుకోవడం కొరకు ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్లో ఫోటోఫినా ఏర్పాటు చేసి ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి తోడ్పడుతున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా పురాతన చరిత్రల నుండి ఇప్పటి వరకు కూడా చిరు జ్ఞాపకాలను అన్నింటిని కూడా నెమరు వేసుకునేటువంటి ఒకే ఒక సందర్భం ఫోటో మన దగ్గర ఉన్నటువంటి మెమరీగా మనం చాలా సందర్భాలను చూసినాం. చరిత్రలలో కూడా చూసినట్టయితే ఈ ఛాయాచిత్రాలతోని, ఫోటోగ్రఫీలతోనే గత చరిత్రలు అన్నీ కూడా మనకి ఇలా తెలిసేటువంటి అవకాశం. కుటుంబాలలో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు, సంబంధాలు అన్నీ కూడా ఈ యొక్క ఫోటో ద్వారానే మనము నెమరు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ఈ యొక్క ఫోటోగ్రఫీలో ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులైనటువంటి యువకులు వాళ్ళుగా స్వతహాగా ఈ యొక్క రంగం మీద ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఆధారపడకుండా, ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా జీవిస్తున్నటువంటి యువమిత్రులు అందరూ కూడా ఈ యొక్క ఫోటోఫినా కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా తలపెడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మా మిత్రులు అందరూ కూడా వెళ్తా ఉన్నారు. వీరికి ఈ ప్రాంతం రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా కానీ మా పర్సనల్గా కానీ ఏ సహాయ సహకారాలు అందించడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎద్లాపురం సుధీర్ బాబు, గాలి సతీష్, సలహాదారులు దయానంద్ గాంధీ, మొలుగురి వెంకటేష్, మెహబూబ్, దబ్బెడ్ శంకర్, భీష్మ, మాటేటి శ్రీనివాస్, శ్రీధర్, కుమారస్వామి, సమ్మయ్య, సతీష్, శేషు, బానేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.